డెలివరీ హై క్వాలిటీ వర్క్, కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్. ఎస్, ఈ రోజున ఒకటే రకమైన డ్యాన్స్లు వేస్తుంటే కనుక బోర్ కొట్టచ్చు. సో ఏం చేద్దాం, డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ వైవిధ్యం ఎలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు, విహెచ్ఎస్ క్యాసెట్స్. అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి. అప్పుడు ఇక్కడ ఇండియాలో విహెచ్ఎస్ క్యాసెట్లు కానీ విహెచ్ఎస్ ప్లేయర్స్ కానీ ఉండేవి కదా, వీడియో ప్లేయర్స్. అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని, అవి డ్యాన్స్ మాస్టర్లు చూపించేవాడిని. అదే ఈరోజున డిస్కో డ్యాన్సులు కానివ్వండి, బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి, వేవ్ డ్యాన్సులు కానివ్వండి, ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటికీ పరితపిస్తూ ఉండేవాడిని. వాళ్ళ మొనాటినీగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు. అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది. అండ్ దెన్ క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్. సో మారుతున్నటువంటి కాలానికి కానీ అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్లోడ్ మార్చుకుంటూ జగదగి వీడు అతిలోక సుందరి, అన్నయ్య అనే సినిమా, సెంటిమెంట్ సినిమా, హిట్లర్ అనే సినిమా, మాస్టర్ అనే సినిమా, రెస్పాన్సిబిలిటీ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసే సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది. అండ్ know that your product won't appeal to everyone and conduct market research and continuously learning. ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసేయాలి, అందరిని అనుకోకూడదు. కొంతమంది డిస్లైక్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ డిస్లైక్ చేసేవాళ్ళను కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో, సార్ మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్, ఇదేం కర్మయ్యా దొంగతనం ఎందుకు, ధైర్యంగా చూడొచ్చు కదా అంటే, లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా సినిమాలు అంటే అవేనా అని అనేవాళ్ళు సార్. అదేంటయ్యా సినిమాలకు కూడా తేడా చూపిస్తారా? అవును సార్, అందుకని మీ సినిమాలు మీ డ్యాన్స్ అంటే మాకు ఇష్టం సార్, అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్. ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్, మాకు ప్రైజులు వచ్చేసేవి. ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకట్టులాగా చేయగలిగాను. అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు, టాటా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్డ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆవేశపడకు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు సంయమనం పాటించాలి. అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను. లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ కోర్స్. అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు. అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళేది ఎవరంటే నా అభిమానులు. మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు, మీ యొక్క సహాయ సహకారాలతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను. ఆ మాట పుణిగి పుచ్చుకుని 25 సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు నా మాట, ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది. కాబట్టి ఆప్తా ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు, రక్తదానాల శిబిరాలు నిర్వహించారు. ఈ రవి కానివ్వండి, మధు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు. ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను. వీడియో, రవి డోంట్ వర్రీ, ఇవన్నీ స్మాల్ థింగ్సే, బట్ అన్ఫార్చునేట్, సో త్వరలో కోలుకుంటావని అతను నేను
మెసేజ్ పెట్టినప్పుడు అంత పొందిన ఆనందం అంతా ఇంత కాదు, అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రోజున కోలుకుంటున్నాడు. ఈ రోజున ఈ సభ రవి రావాలి, అన్ఫార్చునేట్ రాలేకపోయాడు, కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు, నేను వస్తాను, మీతో ఉంటాను. మీ అందరి ఆశీస్సులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు. వాళ్ళు మధుతోటిను, సాగర్ గారితో, మన ఇతర ఫ్రెండ్స్ తోటి, సుబ్బు చంద్రశేఖర్ గారితో, వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి. అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవడంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను. అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది నాకు గొప్ప అవకాశం. ఈ తీరుగా, ఈ రీతిగా, ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవ్వరికి అడ్డుండదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు మీ సలహాలు, సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ, రిస్క్ ఉంటుంది, బట్ మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు. కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు. ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే, ఆ రోజుల్లో ఏమి చేయాలరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక దిక్సూచిలా ఉండి, ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది. అలాగా సినిమాల ద్వారా ఇతోధికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను, ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను.